నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించిన రాష్ట్రపతి. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం. వెంకయ్యనాయుడు చిరంజీవిని వరించిన పద్మ విభూషణ్. నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లీష్ బౌలర్ల రెండో రోజు ఆటపై ఫ్యాన్స్ లో ఉత్కంఠ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్కు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మవిభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతూప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పార్వేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయకాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విట్లాచార్య, కెతావ సోమ్లాల్, ఏ వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి ఉమా మహేశ్వరి ఉన్నారు.
పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది. క్రీడా రంగం నుంచి టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బొపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా 7గురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలు ఉన్నారు. పద్మ విభూషణ్ దక్కిన వారిలో చిరంజీవి, ఎం వెంకయ్యనాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. కేరళకు ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో మహారాష్ట్రకు చెందిన హోర్ముజ్ జీ ఎన్కామా, పశ్చిమ బెంగాల్ నుంచి నటుడు మిథున్ చక్రవర్తి, కర్ణాటక నుంచి సీతారాం జిందాల్, తైవాన్కు చెందిన యంగ్ లియు, మహారాష్ట్రకు చెందిన అశ్విన్ బాలచంద్ మెహతా, పశ్చిమ బెంగాల్ నుంచి సత్యవ్రత ముఖర్జీ మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రామ్ నాయక్, గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, కేరళకు చెందిన ఒలెంచరి రాజగోపాల్, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ్ అంబాదాస్ మయలును పద్మభూషణ్ వరించింది. వీరితో పాటు తోగ్డన్ రింపోచే, ప్యారేలాల్ శర్మ, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, ఉషా ఉతుప్, విజయకాంత్, కుందన్ వ్యాస్ పద్మభూషణ్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. కాగా దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పదంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానాలను అలరించేందుకు తాను మరింతగా కష్టపడతానని అన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమని మెగాస్టార్ ప్రకటించారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని, సంస్కృతిని, కళలను దేశం మొదటికి చాటి చెప్పారని ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తుంటి గాయంతో గత కొద్ది రోజులుగా బాధపడిన ఆయన మెల్లగా కోలుకొని పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కీలక బిల్లులు, ఇతర అంశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి బీఆర్ఎస్కు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు సైతం హాజరు కానున్నారు. కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న రేవంత్ కార్యకర్తల కృషి వల్లే తాను సీఎం అయ్యానని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. 50 రోజులు కాలేదు, హామీలు అమలు ఎక్కడా అని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. పులి వస్తే బోన్లో పెట్టి బొంద పెడదామని రేవంత్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో. మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు గోరి కట్టే మేస్త్రి. మన్నంటుంది ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి బొంద పెట్టాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల నాటికి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదని తెలిపారు. అసెంబ్లీ తేదీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. మున్ముందు బీఆర్ఎస్ ఉనికి కష్టమే అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ భ్రమంలో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్న ఉత్తమ్ కాంగ్రెస్కి 13 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకున్న అంచనాల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చి ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్గా ఈరోజు అనిపిస్తుంది నాకు. నేను పదే కొన్ని విషయాలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. మేము మొదటి రోజు ఎలక్ట్రిసిటీ రివ్యూ చేస్తే 90,000 కోట్ల, రెండో రోజు ఇరిగేషన్ రివ్యూ చేస్తే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది ఎవరి సొమ్మా 2 లక్షల కోట్లు? నిన్ను, నన్ను, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడితే నామ మాత్రం ఆయకట్టు, కొత్త ఆయకట్టు సృష్టించడం జరిగింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ప్రాథమిక వాళ్ళ రిపోర్టు నాకు ఇంకా ఇవ్వనుంది. బట్ నాకు తెలిసిన సమాచారం మేరకు పూర్తిగా నెగ్లిజెన్స్, పూర్తిగా అసమర్థత, పూర్తిగా కేర్లెస్నెస్ తోని సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పారు.
విశాఖలోని భీమిల్ నుంచి నెల 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలిపారు. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతేనే సజ్జల పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఆ పని వదిలి నిజానికి నా గత 5 ఏళ్లలో ప్రజల్లో తిరిగి తాను ఇన్నాళ్ళు చేయలేని దానికి క్షమాపణలు చెప్పుకొని ఇగో నేను ఇది చేస్తాను సిన్సియర్గా అని ప్రజల్లో మమేకమైతే అది సరైన పద్ధతి. కానీ ఆయనకు ఆ విద్యలు తెలియవు. ఎందుకంటే ఆయన వచ్చిందే డైరెక్ట్ నేరుగా రాలే, మామను దించి కబ్జా చేసుకుని వచ్చిన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు అధికారం అంటే అది ఒక హక్కుభుక్తంగా ఫీల్ అవుతారు తప్ప అది ఒక బాధ్యత. మనం అన్నీ చేసి జనమాశీస్సులు కోరాలి. మనకి ఇచ్చేది 5 ఏళ్ల కాల పరిమితి. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు. వెళ్ళే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు, అతుకుల బొంత కుట్టొచ్చు, ఈ పక్క నుంచి ఆ పక్కకు. వీళ్ళందరినీ కోవేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటైన కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైఎస్ కుటుంబం చీలిందంటే అందుకు కారణం జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటే అందుకు కారణం ఏపీ సీఎం జగనేనంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిన ఆవశ్యకతను శ్రేణులకు నాయకులకు వివరించారు. ఇక తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల సాక్షిగా గట్టి కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఇదంతా జగన్ తన చేజేతులో చేసుకున్నదే అన్నారామె. అసలు వైఎస్ కుటుంబం చీలిందంటే అందుకు కారణం జగనేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తానన్న షర్మిల స్వలాభం చూసుకోకుండా జగన్ గెలుపునకు తన వంతు ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ సీఎం అయ్యాక జగన్ మారిపోయారంటూ చెప్పుకొచ్చారు షర్మిల. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి జగన్ ఏనాడు మాట్లాడలేదన్నారు షర్మిల. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ చెప్పిందని, కానీ ఇవాళ అసలు రాజధాని అంటూ ఉందా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్ను సీఎం చేశారని, కానీ ఆయన పనితీరు మాత్రం అందుకు తగ్గట్టుగా లేదంటూ ఎద్దేవా చేశారు షర్మిల. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అని పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈ రోజు ఏది రాజధానియో అసలు రాజధాని ఉందా లేదా ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయలేదా అంటూ ప్రశ్నించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. తన స్వార్థం కోసమే కాంగ్రెస్ ను కుటుంబాన్ని జగన్ విడగొట్టారని విమర్శించారాయన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బ్రతుకున్న రోజుల్లో అనేక సార్లు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం నా కల అని ఆయన చెప్పడం జరిగింది. తండ్రి యొక్క కళలను విస్మరించేవాడు కొడుకే అవుతాడని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించడానికి తీసుకోవటానికి జగన్ అనర్హుడు అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఆయన గతంలో చేసిందేమిటి, ఇప్పుడు చేస్తుందేమిటో అంతా ప్రజల ముందే ఉంది. ఇంట్లో తండ్రి శవం పెట్టుకొని తనను ముఖ్యమంత్రిగా చెయ్యాలనేసి సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు జగన్. అటు ఏపీ సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్.
పార్టీ నువ్వు నీ చెల్లెకు అన్యాయం చేసినావు కాబట్టి నీ పని అయిందిరా బాబు. మేము ఏకైతే రాజశేఖర్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందిరా బాబు. మేము ఇళ్ళని కొట్లాడుతున్నాము. అదే ఇవాళ రాజశేఖర్ రెడ్డి అయిందంటే కేవలం సోనియా గాంధీ దయవల్లనే అయిండు కనుక దాని మీద మర్చిపోయి కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పని అయిపోయింది బాబు. కాంగ్రెస్ నిలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అంతు చూస్తాం. వచ్చే ఎన్నికల్లో ఈ పని ఖతం. మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ పై ఏపీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనపై మాటల తోటాలు పిలుస్తున్నారు. ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అవగాహన లేదని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో షర్మిల కోసం పనిచేసిన వాళ్లకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. గతంలో జగన్ ఓదార్పు యాత్రను అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా అని నిలదీశారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా, ఇది షర్మిలకు కనపడలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లి అనే ఆ ఒక్క కారణంతోనే కాంగ్రెస్ షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పజెప్పిందని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని సజ్జల నిలదీశారు. గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ, అంటే గతంలో అది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అది షర్మిలమ్మకు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. షర్మిల గారు గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు, కనపడట్లా. షర్మిల మాటలు చూసి జాలిస్తుందని మంత్రి బొత్స అన్నారు. షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబు అని ఆరోపించారు. కేంద్రానికి కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిశారన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాలు కోఆర్డినేషన్తో వెళ్లాలని అన్నారు. తాము 3 రాజధానులకు మద్దతిస్తే బీజేపీ అమరావతికి జై కొడుతోందన్నారు. త్వరలో వైసీపీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు బొత్స తెలిపారు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ. మేము దానికి సంబంధిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని దానికి తాకడి ఏం మాట్లాడి కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పండి. మరి నిన్న కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు కలిసాడు? నాకు అందుకే జాలి వేస్తుంది మాట. ఎందుకు వాడినంటే అందుకు వేస్తున్నాను, అందుకు వాడే మాట. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండూ కూడా ఒక సద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారీగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానం మాది. అంశాలు భారతీయ జనతా పార్టీ విధానం మాది, మా పార్టీ విధానం మాది. ఇప్పుడు 3 రాజధానుల విధానం మాది ఉంది, మేము దానికి సంబంధిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల పర్యటించారు. ఏలూరు పాత బస్టాండ్ నుంచి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి షర్మిల భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల సమక్షంలో వైసీపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత 10 సంవత్సరాలుగా పాడుబడ్డ భవనంలా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కొత్త హంగులు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వైఎస్ఆర్సీపీలో ముసలం పుట్టిందా? ఎమ్మెల్యేలు అసంతృప్తి అసహనం పెళ్లుబుక్తోందా? ఆ ఎమ్మెల్యే అసంతృప్తికి కారణం ఏమిటి? నియోజకవర్గంలో కొద్ది రోజులుగా యాక్టివ్గా ఉంటారు, మరికొన్ని రోజులు దూరంగా ఉంటారు. పార్టీలోనే ఉంటా, రాజకీయాల్లో ఉన్నంతకాలం మా అధినాయకుడితోనే నా ప్రయాణం అంటూ మాట్లాడుతూనే సమకాలీన రాజకీయాలు చేయలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారింది. ఆ ఎమ్మెల్యే ఎవరని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మైలవరం అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీరుపై పార్టీలో చర్చ నడుస్తోంది. తమ పార్టీ నుంచే పోటీ చేస్తారని అధికార పార్టీ నాయకులు అంటుంటే, లేదు మా పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే అసలు పోటీ చేస్తారా, చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ అనే విషయం ఆయన నోరు తెరిచి చెబితే తప్ప తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం చేస్తే సరిపోదని, అభివృద్ధి కూడా చెయ్యాలని, నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును కూడా కాలమే నిర్ణయిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉంటారా లేక టీడీపీలో చేరుతారో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. కొద్ది కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీపై అసంతృప్తిగా ఉంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్న ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. విజయవాడ నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం దూరంగా ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 4 ఏళ్ల సందర్భంగా ఎక్కడా కూడా ఒక కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించలేదు. జగన్ పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ విధంగా తన నిరసనను ఇండైరెక్ట్ గా వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్యే వసంత తీరుపై అయోమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉంటే టీడీపీ నాయకులు కొత్త రకం చర్చను లేవనెత్తారు. టీడీపీ మైలవరం అభ్యర్థిగా వసంత పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రధాన నాయకులు కూడా ఇదే విషయం వారి కార్యకర్తల వద్ద ప్రస్తావిస్తున్నారు. వస్తున్న వార్తలను వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఆయన అనుచరులు ఎక్కడా ఖండించడం లేదు. పైకి మైలవరం నుంచే పోటీ చేస్తానని చెబుతున్న వసంత కొద్ది రోజులుగా చిలకూరిపేట కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వంతో ఇప్పటికే చర్చలు కూడా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాల నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ కు సీఎం జగన్ మధ్య దూరం పెరిగిందన్నది వాస్తవం. కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేస్తారా? చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? లేకపోతే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఎన్నికలకే దూరంగా ఉంటారా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. అప్పుడే చర్చకు తెరపడేది.